Subscribe now and press the bell icon. जय गीति पाडरा जय ध्वनि चेयरा दुष्टुनी दुनु माडरा सोदरा ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు కష్ట నష్టాలెన్ని వచ్చి కలవరంబు కల్గినా ప్రభుని సువార్త చాట పదవేర ముందుకు ప్రభుని సువార్త చాట ఇప్పుడు దైవజనులు విక్టర్ పిఎల్ ఆంజనేయులు గారి ద్వారా దేవుని స్వరాన్ని విందాం. 126వ కీర్తన మొదటి నుంచి ఆరంభం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొండ్రి. 3వ వాక్యము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతమే. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. 5వ వాక్యము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. 7వ వాక్యం మరొకసారి గట్టిగా అందరం కలిసి చదువుకుందామా? అయితే అతడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. మీ గ్రంథాల్లో కొంచెం తేడాగా ఉంది ట్రాన్స్లేషను. ప్రభు మన వాక్యమును మన ఆత్మల విషయమై ఆరాధనలో దీవించునుగాక. ఆమె అలాగే నిలబడి ఉండండి, మనం ఆరాధన చేద్దాం. అయితే 1-2 హెచ్చరికలు చేసి నేను మరి మనల్ని ఆరాధన నడిపిస్తాను. ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. తిరిగి వచ్చిన వారిని, ఎవరండి వీళ్ళు? తిరిగి వచ్చిన వారు. ఒకప్పుడు సహవాసం నుండి సహవాసానికి దూరం అయిపోయిన వారు తిరిగి వచ్చారు. వారు చెరలో నుండి వచ్చారు. దేవునితో సహవాసం విడిచి తిరిగి వెళ్ళిపోతే వారు ఎక్కడ ఉన్నట్టు? చెరలో ఉన్నట్టు లెక్క. నెమ్మది సమాధానం ఉండదు. అది ఇప్పుడు సియోను కొనగా దేవుని మందిరానికి, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరానికి ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలు తిరిగి వచ్చినప్పుడు వారి అనుభవాన్ని వారి సాక్ష్యం ద్వారా చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు వారు అంటారు, మేము కలగన్నట్టుగా ఉంది అన్నారు. ఏమన్నారండి? కలగన్నట్టుగా ఉంది. మనకు కళలు ఉంటాయి. కొంతమందికి మంచి కళలు వస్తాయి, కొంతమంది చెడ్డ కళలు వస్తాయి, కొంతమంది పీడ కళలు వస్తాయి. పగటి కళలు వస్తాయి, రాత్రి కళలు వస్తాయి. కళలు కనడం మంచిదే. మన మాజీ అధ్యక్షుడు, మన దేశానికి అధ్యక్షుడు అబ్దుల్ కలాం గారు అన్నారు, కళలు కనండి అన్నాడు. కళలు కనడమే కాదు, కళలు నెరవేర్చుకోండి అన్నాడు. ఏదైనా మన సంఘం కోసం నీకు ఒక కళ ఉందా? దేవుని సేవ నిమిత్తం కళ ఉందా? నీ సాక్షి జీవితానికి ఒక కళ ఉందా? ఎటువంటి పరిచర్య కోసం దేవుడు నేను సిద్ధపరచాలో దాని గురించి కలగంటున్నావా? ఒకసారి నా కళ వచ్చింది, కట్టలు డబ్బులు ఉన్నట్టు. ఒక డొంకలో పడిపోతున్నాను, ఊరి లోపల చెట్ల కింద చేమల కింద పోతుంటే కట్టలు డబ్బులు ఉన్నాయి, ఏరుకుంటున్నా. అది కళే, నెరవేరలే. కళ కనడం మంచిదే, అది నెరవేరాలి. హల్లెలూయా. యాకోబు కలగన్నాడు, నెరవేరింది. యోసేపు కలలు కన్నాడు, నెరవేరినాయి. ఏమండి? దానియేలు కలలు కన్నాడు, అర్థాలు చెప్పాడు, నెరవేరినాయి. ఏదైనా నీ కళ ఏంటి? దేవుని కోసమైన కళ నువ్వు కనాలి. ఇప్పుడు మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం, వెండి కోసం, బంగారం కోసం, సంపాదన కోసం, చదువుల కోసం, ఈ లోకంలో ఉండే అవసరతల కోసం కళలు కంటాం, తప్పులేదు. కానీ దేవునికి ఇష్టమైన కళలు మనకు అంటున్నామా? దైవికమైన కళలు మనకు వస్తున్నాయా?
ప్రేమ దేవుని ఒక ఆమె దాంతో అయ్యా నాకు పీడకలలు వస్తున్నాయి, నాకు భయం అవుతుంది, నా కోసం ప్రార్థన చేయమని చేపెట్టి ప్రార్థన చేయించుకుంది. తప్పులేదు, పీడకలు వస్తాయి. మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో, దేని గురించి ఎక్కువ భయపడతామో ఆ కళలు మనకు వస్తాయి. మన చిన్న మెదడు పనిచేస్తున్నప్పుడు మనం నిద్రపోతూ ఉంటాం, ఏవేవో కళలు వస్తూ ఉంటాయి. ఆత్మసమైన కళలు మనకు రావు, ఎందుకంటే ఆత్మీయంగా మనం ఆలోచించాం. ఆత్మసమైన ఆలోచనలు లేవు, ఏదో ఆదివారం వస్తాం పోతాం అంతవరకే. దేవునితో సన్నిహితమైన సంబంధ బాంధవ్యాలు అనుకుంటే దైవికమైన కళలు వస్తాయండి. అటువంటి కళల కోసం ప్రార్థన చేయండి. వారు ఏమంటారంటే, ఇశ్రాయేలీయులు మేము తిరిగి వచ్చాము దేవుని మందిరానికి. ఒకప్పుడు మేము లోకంలో కలిసిపోయాం, లోకంలో శ్రమలను అనుభవించాం, చెరసాలలో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాం. మా దేవుడు మమ్మల్ని విడిపించాడు, మేము తిరిగి వచ్చాము. తిరిగి వస్తే మా కళ అంటే మేము కళ్ళ కన్న వారి వరే ఉంటుంది. ఒకసారి నా కళ వస్తుంటే విమానం నడిపించే కళ వస్తుంది నాకు. నేను ఎక్కడ నడిపిస్తానండి, నాకు డ్రైవింగే రాదు. కారు నడిపించిన డ్రైవింగ్, నాకు మోటార్ సైకిల్ నడిపించడం సరిగా లేకపోయి మోసలు బండి నడపడం మానేశాను. నేను విమానం ఎట్లా నడిపిస్తాను చెప్పండి. కళలు వస్తాయి. నా కుమార్తె వివాహము నా కళ్ళలాగే జరిగిపోయింది. నేను మొట్టమొదటి విమానం ఎక్కినప్పుడు, నేను ఇక్కడ చర్చికి వచ్చిన తర్వాత కాదు, చర్చికి ముందు నేను సంస్థలో పనిచేస్తున్నప్పుడు, నేను మొట్టమొదటి విమానం ఎక్కినప్పుడు అది కళ కన్నట్టుగా ఉంది. తర్వాత నేను ఆస్ట్రేలియా పోయినప్పుడు నా కళ సంపూర్ణంగా 24 గంటలు ప్రయాణం చేయాలి 2-3 విమానాల్లో, పూర్తిగా నెరవేరిపోయింది. హల్లెలూయా. ఇక నేను మళ్ళీ విమానం ఎక్కని అవసరం లే, ఎక్కకపోయినా పర్వాలే. అదొక అనుభవం. ఒక విమానం ఎక్కడానికి నీకు కలగనట్టుగా ఉంటే, ఒక కుమార్తె పెళ్లి చేయడానికి కలగనట్టుగా ఉంటే, పిల్లలను చదివించేది ఒక కలగనట్టుగా ఉంటే, మన కుటుంబము ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు దేవుడిని కృప ద్వారా ఎదిగితే అంత కలకలినట్టుగా ఉంటే, వాళ్ళ వల్లే మేము ఎప్పుడు ఉంటాం, వీళ్ళ వల్లే మేము ఎప్పుడు ఉంటామని చెప్పి మన కళలు కంటామే. సంఘం గురించిన కళలు ఎస్టీ సాక్ష్యం మనం విన్నాం. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు ఇప్పుడు అలా ఉండటం లేదు? ఎందుకు ఇక్కడ ఇప్పుడు ప్రేమలు తగ్గిపోయినాయి? అక్రమం విస్తరణ చేత అనేకుల ప్రేమ చాలా అక్రమము. సంఘంలో కూడా అక్రమము, జీవితాల్లో కూడా అక్రమము, అవిధేయత, ప్రేమలేనితనం, చల్లారిపోయిన జీవితాలు. అప్పుడు ఎంత ప్రేమ, ఇప్పుడు ఎందుకు ప్రేమ లేకుండా పోయింది? అదే సంఘమేగా ఇది కూడా. మనమే మారిపోయాం. హల్లెలూయా. దేవుడు అన్నాడు మారడు. మన స్థితిలను బట్టి, స్థితిగతులను బట్టి మారిపోయామేమో. దేవునికి మనం అప్పగించుకోవాలి. తిరిగి ప్రేమలో ఐక్యతలు పెరగాలి. కలకనట్టుగా ఉంటే మంచిదే, కానీ ఆ కళ నెరవేరాలి. ప్రభువా, మా కళలు నెరవేర్చు. మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబాల గురించి, మా సంపాదనలు, మా వ్యాపారములు, ఆ కళలు ఉంటాయి. ఆ కళల కన్నా తప్పు కాదు, అది పాపమే కాదు. కానీ సంఘమును గురించిన కూడా కళ కావాలి. అందరూ తమ పనులు చేసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారి కార్యములు చేయటం లేదు. చేద్దామా? ఆరాధించుకుందాం. పరిశుద్ధతను పైకెత్తండి, ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రాలు. అందరం పరిశుద్ధతను పైకెత్తి ప్రభుని స్తుతిద్దామండి. యేసు చెప్పిన సాక్ష్యమును బట్టి కూడా ఆ కుటుంబాన్ని, వారి ద్వారా అనేకులను ప్రభు దీవించినట్టుగా మనం ప్రభుని స్తుతిద్దాం. ఆ సాక్ష్యం బట్టి కూడా ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రాలు. అందరం ప్రభుని స్తుతిద్దామండి. ఈ మాటలు చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. సంఘానికి కొత్తగా వచ్చిన వారిని కూడా ప్రభు దర్శించాలని, ఆకర్షించాలని, ఆయన స్వస్థతలని, దీవెనల శుభములు అందరికీ చేకూర్చాలని, పాపులను రక్షించి విశ్వాసం ఉజ్జీవపరిచి సంఘాన్ని అభివృద్ధిపరచాలని, ఆత్మదేవుని అనుభవాల కోసమై ప్రభు నామమున స్తుతి ఆరాధన చేద్దామండి. హల్లెలూయా, 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 స్తోత్రాలు. ఆత్మదేవా
ప్రేమైన దేవుని పిల్లరా, వెళ్ళిన దేవుడుగా నీవు ఉండి ప్రభా, కన్నీటితో విత్తినప్పుడు నాయన సంతోష గానంకు అయ్యా సంతోషంతో గానం చేస్తూ నీ సన్నిధిలో స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అనారోగ్యంలో స్వస్థపరిచారు ప్రభా, ఆపదలో ఆదుకున్నారు నాయన. గొప్ప దేవుడు మాతో మీరున్నారు ప్రభా. ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ నాయన అయ్యా మీరు మమ్మల్ని ప్రభా చేయి పట్టుకుని నడిపించారు అయ్యా. భయంలో ఉన్నప్పుడు నాయన ధైర్యపరిచారు నాయన, ఆదరించారు ప్రభా. గొప్ప దేవుడు నాయన. ఇంకా నా తండ్రి, మేమెంతగా నీకు దూరం ఉన్నా కూడా మీరు మా చేయి పట్టుకొని నడిపిస్తూ కాపాడుతున్నారు తండ్రి. నీకు వందనాలు. మా కొరికే నీవు చనిపోయావు, మా కొరికే దిగి వచ్చావు ప్రభా. నువ్వు తగ్గింపు అవసరమని నాయన సంఘము ద్వారా అనుదినము ప్రభా నీ స్వరాన్ని వినిపిస్తావు. ఎంతోమంది దూరం అయిపోతున్నారు. సంఘం అంటే ఏంటో గ్రహించక దూరం అయిపోతున్నారు. సంఘం అంటే ఏంటో నాయన తెలియక దూరం అయిపోతున్నారు. అయినా కూడా ప్రభా నువ్వు వెంటాడి ప్రేమిస్తూ అయ్యా నువ్వు కృప చూపిస్తూ నాయన, కృప చూపించుట్లో ఐశ్వర్యవంతుడా మీరు మాతో ఉంటూ మా చేయి పట్టుకుని నడిపిస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల దేవుడో మాతో ఉన్నారు ప్రభా. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది ప్రభా. అయితే అక్రమాన్ని క్రమంగా చేసే దేవుడు నీ ఒక్కడవే ఉన్నావని మరొకసారి మీరు మాకు తెలియచేస్తున్నారు ప్రభా. అయ్యా నీకు వందనాలు. ఎక్కడ ఆగిపోయామో తిరిగి కొనసాగుటకునైనా, ఎక్కడ పడిపోయామో తిరిగి లేవగలుగుటకునైనా అయ్యా నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు, కాపరిని బట్టి నీకు స్తోత్రాలు, సహవాసమును బట్టి నీకు స్తోత్రాలు, పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. నమ్మకంగా మా పట్ల నువ్వు జరిగించిన ప్రతి మేలును బట్టి అయ్యా నీ ఘనమైన నామనికి లెక్కలేని స్తోత్రాలు అయ్యా. ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు ప్రభా. క్షేమంగా గృహానికి నడిపించారు తండ్రి, నీ సన్నిధికి నడిపించారు అయ్యా. నీ ఘనమైన నామనికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో ఉన్నందుకు వందనాలు. ఇదిగో మా హృదయాల అంతరంగంలో అయ్యా నీకు ఇష్టం లేనిది ఏదన్నా తీసి నాయన నీ దాసు ద్వారా ఏం మాట్లాడతావో వినే చెవి, గ్రహించే జ్ఞానం భద్రం చేసుకునే కృప నాకు మాకు అందరికీ దయచేసి మీరే మహిమ పొందుమని యేసు నామములోనే స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.